మనం ఇప్పుడు నువ్వుల ఉండ ఎలా తయారు చేయాలి, పోషక విలువలు పోకుండా ఆరోగ్యవంతమైన నువ్వుల ఉండ ఎలా చేయాలి నేర్చుకుందాము. మొదట 2 కప్పులు నువ్వులు తీసుకోండి, పచ్చి నువ్వులు. 2 కప్పులు ఆర్గానిక్ బెల్లం తీసుకోండి. 1 కప్పు ఏడుశనగలు తీసుకోండి. ఆ ఏడుశనగల్ని కుండలో వేపించుకోవాలి. ఇంకా నువ్వులు వేపించుకోకూడదు, పచ్చియే మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు ప్లస్ బెల్లము కలిపి 2 మిక్స్ చేస్తాము. విడిగా ఒకసారి వేరుశనగలు మిక్సీ చేస్తాము. 3 కలిపి మొత్తం ఒకసారి మిక్సీ చేస్తాము. చక్కగా మనం తయారు చేసుకుని ఆగి తిందాము. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. తిప్పి అప్పుడు ఇది ఇప్పుడు మనము వేరుశనగలు వేపించాం కదా, ఇప్పుడు తొక్కలు అలా తీసేయాలి. తొక్క తీసి చక్కగా శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి. అలా మొత్తం వేరుశనగల యొక్క పొట్టంతా తీసేస్తే కొంచెం బాగుంటుంది. రెండు కప్పులు పచ్చి నువ్వులు వేసాము మనము. 1 కప్పు ఏమో ఏడుశనగలు వేసాము. 1 కప్పు ఏమో ఆర్గానిక్ బెల్లం తురిమాము. నువ్వులు బెల్లము కలిపి మనం మిక్సీ ఆడుకుంటున్నాము. ఇందాక వేరుశనగలు ఆడాం కదా, వేరుశనగలు అలా వచ్చినాయి. బెల్లము కూడా 2 కప్పులు వేయాలట. మన యొక్క నువ్వుల ఉండలు చేసుకోవడానికి 2 కప్పులు పచ్చి నువ్వులు, 2 కప్పులు బెల్లము, 1 కప్పు ఏడుశనగలు ఇవి మిక్సీ పడుతున్నాం మనం. రెండు కప్పులు పచ్చి నువ్వులు వేసాము మనము. 1 కప్పు ఏమో ఏడుశనగలు వేసాము. 1 కప్పు ఏమో ఆర్గానిక్ బెల్లం తురిమాము. నువ్వులు బెల్లము కలిపి మనం మిక్సీ ఆడుకుంటున్నాము. ఇందాక వేరుశనగలు ఆడాం కదా, వేరుశనగలు అలా వచ్చినాయి. బెల్లము కూడా 2 కప్పులు వేయాలట. మన యొక్క నువ్వుల ఉండలు చేసుకోవడానికి 2 కప్పులు
పచ్చి నువ్వులు, 2 కప్పులు బెల్లము, 1 కప్పు ఏడుశనగుళ్ళు. ఇవి మిక్సీ పడుతున్నాం మనం. కచ్చాపచ్చ కింద ఉన్నది మిక్స్ చేసింది. ఇప్పుడు మళ్ళీ చేద్దామా? ఇప్పుడు మళ్ళీ ఏడుశనగగుళ్ళు, నువ్వులు, బెల్లం అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి పెట్టు. రైట్, పూర్తయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇది వేపించి నువ్వు కాకుండా పచ్చి నువ్వులు అన్నమాట. పచ్చి నువ్వులు చాలా నూనె శాతం దాంట్లో ఉంటుంది. వేపించడం వల్ల కొంచెం నూనె శాతం అని ఏదైతే ఉందో అది కొంచెం పోషక విలువలు తగ్గుతాయి. ఈ పచ్చి నువ్వులతో మనము నాగుల చవితికి వేసుకుంటాము. నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలి ఉండ అంటాము. ఇప్పుడు చిమ్మిలి ఉండలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం మనం వేరుశనగ గుళ్ళు కలిపామన్నమాట. కొంచెం టేస్ట్ కోసము, అలాగే ఏడుశనగకాయల్లో మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి. స్వీట్ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వీట్ తినకుండా ఇది తీసుకోవడం వల్ల నోరుకి తీపి ఉంటుంది, బలానికి బలం ఉంటుంది, ఎన్నో రకాలుగా పోషక విలువలు శరీరంలోకి వెళ్తున్నాయి. మార్కెట్లో దొరికే స్వీటు అంత పోషక విలువలు తీసుకురావు. అది ఏ నూనె వాడతారో కూడా తెలియదు, ఏ నెయ్యి వాడతారో కూడా తెలియదు. నోరుకైతే రుచి వస్తుంది, కానీ ఆరోగ్యానికి హానికరం అవన్నీ. మీరు నిరంతరం ఆరోగ్యంగా ఉండాలి, మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మీ పిల్లలకు కూడా ఈ నువ్వుల నుండి తినిపించండి. ఉదయం ఆహారం తీసుకున్న తర్వాత ఇలా తీసుకునే ముందు కానీ ఒక నువ్వుల నుండి తీసుకోండి. ఒక ఈ మాత్రం సైజు నువ్వుల నుండి తీసుకుని పెడితే మంచి ఆహారము, మంచి ప్రోటీను, మంచి బలము పిల్లలకే కాదు మనకి కూడా. నాకు ప్రతిరోజు ఆహారంలో స్వీట్ తినడం అలవాటు. ఆ స్వీట్ ఏదైతే ఉందో బయట నుంచి కాకుండా చక్కగా ఈ విధంగా చేసుకుంటామన్నమాట. మనం జీవించాలండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి, ఐశ్వర్యవంతంగా జీవించాలి. లేకపోతే ఆ జీవితానికి వ్యర్థం. పాపం నా భార్యకి వంటగదిలో వేడి వచ్చేసింది. హాయిగా హాల్లోకి వచ్చేసాం. మా హాల్ కూడా సార్ చూడండి ఎంత బాగుందో.
శ్రీమన్నారాయణ వెంకటేశ్వరుడు, మా తల్లిగారు తండ్రి గారు ఆత్మస్వరూపులు. ఇదంతా కూడా మా అబ్బాయి ఇంటీరియర్ డిజైనింగ్ చేసిందనమాట, తను స్వయంగా చేసుకుంది. మా ఇల్లు తనకి ఒక ప్రాక్టికల్ అయిపోయింది. ఇది పూజా మందిరం. లార్డ్ బుద్ధ, ఉండలు చేస్తుంది ఆవిడ. లార్డ్ బుద్ధ చూడండి ఎంత అందంగా ఉన్నాడు. లైటింగ్ వేస్తే లార్డ్ బుద్ధ బాగుంది కదా. అలాగే చిన్న సరదాగా చూపిస్తున్నాను మీకు. మా చిన్నబాబు ఫ్యాషన్ డిజైనరు, తను ఇప్పుడే డ్రెస్ డిజైన్ చేశాడు. ఎవరికో అమ్మాయికి, ఎవరమ్మాయి అమ్మా ఈ అమ్మాయి, ఎవరికి అమ్మాయికి యూకే వాళ్ళకట డ్రెస్ డిజైన్ చేశాడు. ఇప్పుడు పార్సిల్ చేసి పంపుతాడట. సరదాగా మీ పిల్లలకి ఏదైనా చేయించుకుందాం అనుకుంటే సరదాగా ఆ బాబుకి ఆర్డర్ ఇవ్వండి, మంచిగా కుట్టి పెడతాడు, మీకు కుట్టిస్తాడు. తనే డిజైన్ చేస్తాడు, తనే మగ్గం వర్క్ దగ్గర నుండి చేస్తాడు, తనే టైలర్ని పెట్టి దగ్గర నుండి కుట్టిస్తాడు. బాగుంది కదా. ఇలా రామ్మా, మా బాబుని ఒకసారి చూపిస్తాను. సిగ్గుపడతాను మీకు అందరికీ చూడడానికి. మా బాబు, చిన్న బాబు బాగున్నాడు కదా. మీకు ఎవరైనా పిల్లలు ఉంటే చూడండి, సరదాగా పెళ్లి చేద్దాం. ఇది మా పెద్ద అబ్బాయి ఇంటీరియర్ డిజైనింగ్ అనమాట. బాగుంది కదా. అలాగే పనిలో పని మా బెడ్రూమ్ కూడా చూసేద్దరు. ఇది చూడండి, ఇది ఒక టెక్నిక్. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. హైడ్రాలిక్. ఇది హైడ్రాలిక్ డైనింగ్ టేబుల్ అనమాట, ప్లేస్ వేస్ట్ అవ్వకుండా. పనిలో పని బెడ్రూమ్ కూడా చూసేద్దాం. ఇక్కడ రోజు మనం క్లాసులు చెప్పుకుంటున్నాం ఇదే ప్లేస్లో. బాగుంది కదా. ఇంకోండి, చక్కగా నువ్వు రెడీ చేస్తుంది నా భార్య. ఒకటి తిని చూద్దాం ఎలా ఉందో. ఓ సూపర్ టేస్ట్ అండి, బాగుంది. నాకు అనిపిస్తుంది, మనసు పోతే చెప్తున్నాను, ఒక్క నువ్వులుండి తింటే చాలు, జన్మ ధన్యం. హాహాహా, హాయ్. ఇది కదా ఆనందం, ఇది కదా హాయ్, ఇది కదా ఈ శరీరానికి పోషక విలువలు ఇచ్చేది, ఆరోగ్యకరమైన పోషక విలువలు ఇచ్చేది. బాగుంది కదా. నాకు ఉండ చూస్తే చాలా కక్కుతండి. నువ్వులంటేనే బాగా ఇష్టం నాకు. హాయిగా బాగుంది. చూడండి నా భార్య ఎలా తలపట్టుకుందో. బాగుంది కదా. రైట్, థ్యాంక్ యూ. మీరు కూడా తయారు చేసుకోండి.
పిల్లలు పెట్టండి. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. మీరు కూడా తయారు చేసుకోండి. మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా జీవించండి. హరే కృష్ణ.